హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలా లాంగ్ టైం అయింది వీడియోస్ పెట్టి. కొంచెం హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అండి, దానికోసం ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. మా అబ్బాయికి చాలా ఫీవర్ అంతా ఉండే అండి, అందుకేనండి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. పాపను చూసుకోవాలి కదండి, అందుకోసమే అండి. హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉన్నాము, అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. పూజ కోసం ఇలా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటానండి. ఫ్రైడే పూజ కోసం అండి ఇది. నెక్స్ట్ డే ఇది పూజ చేసుకొని ఇలా దీపం వెలిగించుకుంటున్నామండి. నేను మా అక్క. దేవునికి పూజ చేస్తే ప్రశాంతత అనేది చాలా బాగుంటుందండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అన్నీ వస్తాయండి డైలీ పూజ చేసుకోవడం వల్ల. చూడండి, నాకు చాలా మనశ్శాంతిగా ఉండేయండి. బాగా మేలైతే గుడికి వచ్చి పూజ చేసుకుంటామని దానికి ముందుగా ఇంట్లో దీపం అంతా వెలిగించి అమ్మవారిని పోయి దర్శనం చేసుకొని పూజ చేసుకొని వచ్చామండి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసామో. బ్యాక్ టు బ్యాక్ వినాయక చవితిది. వినాయక చవితి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. కొంచెం లేట్ అయ్యా, చెప్పాను కదా హెల్త్ ఇష్యూ వల్ల అనేసి. తిరిగి వినాయక నిమజ్జనం అన్ని వీడియోస్ వస్తాయండి. మా ఊర్లో చాలా బాగా వినాయకుని పెట్టారండి. సెట్స్ స్వర్ణగిరి సెట్ అనేసి చాలా బాగుంది. అన్నీ మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. తిరిగి పుష్ప 2 సెట్ వేసారండి, చాలా బాగా చేశారు. ఇక్కడంతా ఆ వీడియోస్ అంతా పెడతానండి, చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు ఒక మంచి మాట అండి. అమ్మ దీవెన ఆకాశమంతా, దేవుడి దీవెన దీపమంతా. పెద్దలండి, అమ్మ ప్రేమకు సాటి ఏది ఉండదండి. దేవునికి మనం ఎంత దీపం వెలిగిస్తే అంత ప్రతిఫలం దేవుడు మనకు అందిస్తాడండి. అది నా అభిప్రాయం. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మా అబ్బాయికి హాస్పిటల్లో తీసిన వీడియో అండి. చేయికి ఇలా వేశారు, ఫోన్ చూసుకొని ఉండారండి. సిస్టర్స్ చాలా బాగా చూసుకున్నారండి పిల్లవాడిని. కొంచెం పర్వాలేదండి, ఇప్పుడు బాగున్నారండి. చాలా అంతా క్లియర్ అయ్యింది. కొంచెం సిక్నెస్ అనేది ఉంటుంది కదండి. చూడండి, కఫా వేస్తున్నాము. నెప్లైజర్ ఇంట్లోనే తెచ్చి అలా అంతా పెట్టుకున్నామండి. చాలా పాపం చాలా ఇబ్బంది పడ్డాడండి. ఫీవరు పెద్దవాళ్ళకైనా వచ్చండి, చిన్నవాళ్ళకి మొత్తం రాకూడదండి. డైలీ డాక్టర్ వద్దకు వెళ్ళి చెక్ చేయించుకొని యాంటీబయాటిక్ సాయంకాలం పొద్దున్న 2 టైమ్స్ వేయాలండి. చూడండి, డాక్టర్స్ చాలా బాగా చూసారండి. అబ్బాయిని ఏదో చెప్తున్నారు, నొక్కుతూ ఉన్నాడు. చూడండి ఎంత ధైర్యంగా వెళ్ళి చేయించి నేను వేసుకుంటాను అనేసి వేయించుకుంటాను యాంటీబయాటిక్. వానికి డైలీ వేసుకొని విసుగు పుట్టేసింది. వానికి నాకు ధైర్యంగా ఉంది, వేయండి అని చేయించారు సిస్టర్కి. సిస్టర్ వాళ్ళు నొక్కుతూ ఉండారు. చూడండి, వినాయక చవితి ముందుగా రోజు ఇలా అయిందండి. చాలా బాధపడ్డాము పాపం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.